హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మీ అందరికీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పబోతున్నానండి. సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ అండి, 2B సబ్జెక్ట్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇంటిగ్రేషన్ అండి, ఇలా వచ్చిందండి 0 to π/4 డెఫినెట్ ఇంటిగ్రల్స్లో నుంచి ఒక మనకి 7 మార్క్స్ క్వశ్చన్ చాలా ఇస్తున్నారండి ఎవ్రీ ఇయర్. సో ఫెయిల్ అయిన వాళ్ళైనా బాగా మార్కులు వచ్చిన వాళ్ళైనా కానీ నేను చెప్పేది క్వశ్చన్ బాగా వినండి, ఫుల్ మార్క్స్ తెచ్చుకోండి. ఇంటిగ్రేషన్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ ఫుల్ మార్క్స్ రావాలండి. దానికోసమే ఇదంతా చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇంక స్టార్ట్ చేద్దామా? ఓకే, వాడు ఇచ్చిన క్వశ్చన్ చూడండి బాగా. ఎవాల్యుయేట్ అన్నాడు 0 to π/4 log of 1 + tan x dx ఇచ్చినాడు. దీన్ని మనం కనుక్కోవాలి. ఎవాల్యుయేట్ చేయమన్నాడు అంటే ఫైనల్గా ఒక వాల్యూ అనేది కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమన్నా ఓకే I equal to 0 to π/4 log of 1 + tan x dx ఇలా అజంప్షన్ చేసుకున్నామా? I equal to వాడు ఇచ్చిన క్వశ్చన్ ఇది, ఓకేనా? I equal to 0 to π/4 log of 1 + tan x నేమ్ రాసాం, tan of π/- x π/4 - θ అంటే చూడు tan of π/4 - x dx ఇలా రాసుకోవచ్చమ్మా. ఇది టోటల్ బ్రాకెట్ అమ్మా ఇది, ఓకేనా? ఇలా 0 to π/4 log of ఇలా రాసాం, log of 1 + tan of a - b equal to tan a - tan b by 1 + tan a into tan b కదా. ఇప్పుడు చూడండి, tan of π/4 - x అంటే tan of a - b అంటే tan π/4 tan π/4 - tan x by 1 + tan π/4 into tan x ఇలా రాసుకోవచ్చు. tan of a - b ని ఇలా రాసామండి. ఇప్పుడు ఏం చేస్తాం? ఈక్వల్ టు 0 to π/4 ఇంటిగ్రల్ log 1 + tan π/4 అంటే ఎంతమ్మా? 1 అమ్మా, ఓకే కదా? tan π/4 అంటే 1 - tan x 1 + tan π/4 అంటే ఇక్కడ 1 కదా, 1 into tan x ఎంత, ఓకేనా? ఇలా వస్తుంది 1 + 1 - tan x by 1 + tan x. ఇక్కడ 1 కదమ్మా tan π/4, 1 + tan π/4 అంటే 1 into tan x, 1 + tan x కదా, ఓకే? I equal to 0 to π/4 ఎంత వచ్చింది? I equal to 0 to π/4 log of 1 + log of 1 + 1 - tan x by 1 + tan x ఇదే కదా వచ్చింది. 0 to π/4 log of 1 + 1 - tan x by 1 + tan x, ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం? I equal to ఎలా రాసామా? 0 to π/4 log of దీనికి ఎల్సిఎం కట్టండి, 1 + tan x + 1 - tan x డివైడెడ్ బై 1 + tan x. ఇక్కడ tan x ఇక్కడ tan x క్యాన్సిల్ కదా. I equal to 0 to π/4 log 1 + 1 ఎంత? 2/1 + tan x వచ్చిందా? ఇలా రాసిన తర్వాత మనకి తెలుసు log of a/b అంటే ఎంత? log a - log b కదా. ఇప్పుడు ఇలానే రాసుకోవచ్చు కదా దీన్ని. I equal to ఇంటిగ్రల్ 0 to π/4 log 2 - log of 1 + tan x ఇలా రాసుకోవచ్చు కదా. I equal to ఇక్కడ దీనికి ఎలా చేద్దామంటే log 2 ఉంది కదమ్మా, log 2 ఇలా పెట్టేసి 0 to π/4 dx ఇంటిగ్రల్ చేయండి. తర్వాత మైనస్ ఇంటిగ్రల్ 0 to π/4 సపరేట్ చేయండి అమ్మా. దీనికి మొత్తం 1 + tan x ఇలా చేశారా? ఇలా చేసిన తర్వాత I equal to log 2 ఇక్కడ π/4 - 0 π/4 - 0 తర్వాత దీన్ని మైనస్ పెట్టి ఇక్కడ ఏం చేస్తారమ్మా?
1 ప్లస్ tan x అన్నాడమ్మా. చూడండి ఇదేందమ్మా i ఈక్వల్ టు 0 to π/4 లాగా 1 ప్లస్ tan x dx అంటే i అనుకున్నాం కదా. ఇప్పుడు చూడండి 0 to π/4 1 ప్లస్ tan x, దీన్ని ఏమనుకుంటాం i అనుకుంటామా. ఈ i యువతలకి వెళ్తే 2i, ఇక్కడ log 2 π/4 అంతే కదా. అదే కదా అక్కడ చూడండి i ఈక్వల్ టు π/4 log 2 ఇలా రాసుకోవచ్చు. ఇక 2i ఎలా రాద్దాం. π/4 ముందర రాశాను, log 2 పక్కన రాశాను. ఇప్పుడు i ఈక్వల్ టు 2 కిందకి వస్తుందా, π/2 అంటే 4 to 8 అవుతుంది కదా. వెరీ సింపుల్. i ఈక్వల్ టు π/8 log 2 అంతేనమ్మా ఆన్సర్ దీనికి. మళ్ళీ చెప్తాను బాగా వినండి. ఫస్ట్ చూడండి ఎవాల్యుయేట్ చేయమన్నాడు. 0 to π/4 లాగా 1 ప్లస్ tan x dx. ఇదేదో కష్టంగా ఉంది కదా సార్ అని వదిలిపెట్టకండి. i ఈక్వల్ టు 0 to π/4 ఇలా అనుకున్నాను. i అనుకోండి 0 to π/4 లాగా 1 ప్లస్ ఈ tan x ని tan of π/4 మైనస్ x రాసుకొని ఈ tan of a మైనస్ b ఫార్ములా ఉంది కదా, tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a ఇంటూ tan b. అసలు డౌట్ రాకూడదండి ఎవరికి. tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a ఇంటూ tan b. tan a అంటే tan π/4 అంటే 1 మైనస్ tan x 1 ప్లస్ tan π/4 అంటే 1 ఇంటూ tan x 1 ప్లస్ tan x కదా. 1 ఎల్సిఎం కట్టామా దీనికి, కట్టిన తర్వాత ఏమొచ్చింది 1 ప్లస్ tan x అంటే 1 ప్లస్ tan x ప్లస్ 1 మైనస్ tan x. ఇది క్యాన్సిల్ అవుతుందా, 2/1 ప్లస్ tan x కదా. దీన్ని ఏం చేస్తాం, లాగ్ ఆఫ్ a బై b అంటే లాగ్ a మైనస్ లాగ్ b, లాగ్ 2 మైనస్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan x. ఓకే, లాగ్ 2 పక్కన పెట్టేస్తాం. 0 to π/4 ఇక్కడ dx ఒకటే ఉంటుంది. ఓకేనా, π/4 మైనస్ 0 రాస్తావు సార్. లాగ్ 2 π/8 ఇది సార్, ఇది i ఎలా వచ్చింది సార్. ఈ లాగ్ ఆఫ్ 0 to π/4 1 ప్లస్ tan x, 0 to π/4 1 ప్లస్ tan x అంటే 0 to π/4 లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan x అంటే అయ్యే కదా. ఏమా 0 to π/4 1 ప్లస్ tan x కదమ్మా, దీన్ని ఏమనుకున్నా i అనుకున్నాము అంటే ఇక్కడ i వస్తుంది. i యువతలకి వెళ్తే i ప్లస్ i 2i కదా, ఈక్వల్ టు లాగ్ 2 π/4. ఓకేనా, ఈ i 2i ఈక్వల్ టు π/4 లాగ్ 2 π/4 ఇక్కడ ముందర రాసిన లాగ్ 2 2i i 2 అనేది కిందకి వస్తుంది. 4 2 8 వస్తుంది, π/8 లాగ్ 2. దట్ ఈస్ ఆన్సర్ అమ్మా. వెరీ సింపుల్, ఈజీగా 7 మార్క్స్ క్యారీ చేయొచ్చండి. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ.